హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకైతే ముఖ్య ప్రకటన వచ్చేసింది. మరి అది ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇలా పూర్తిగా చూడడం ద్వారా ఈ వీడియోలో ఉన్న విషయాన్ని అయితే మీరు పూర్తి అవగాహనతో అయితే తెలుసుకుంటారు. ఉద్యోగుల భవిష్యత్తుకు ఈపీఎఫ్ఓ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వారికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఉద్యోగుల భవిష్యత్తుకు ఈపీఎఫ్ ఆర్థికంగా వీరికి రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుంది. అలాగే వీరికి అండగా నిలబడుతుంది ఈ ఈపీఎఫ్ పెన్షన్. అయితే పీఎఫ్ అకౌంట్ ఉన్నవారి అయితే కొన్ని విషయాలలో గందరగోళానికి అయితే వీరు గురి అవుతూ ఉంటారు. ప్రస్తుతం అయితే రిటైర్మెంట్ వయసు, అలాగే ఎన్ని సంవత్సరాలకి ఈ రిటైర్మెంట్ వయసు ఉంటుంది, వడ్డీ ఎంత వస్తుంది అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తికి అయితే ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ అయితే రిటైర్ అయిన తర్వాత పెన్షన్దారులకు కొండంత అండగా నిలుస్తుంది ఈ ఈపీఎఫ్. ప్రభుత్వంతో పాటు యాజమాన్యం కూడా ఈ ఈపీఎఫ్ఓలో ప్రతి నెల నిధులు జమ చేయడం ద్వారా ఒక పెద్ద నిధిగా తయారవుతుంది ఈ ఈపీఎఫ్. ఇలా పొదుపు చేసిన వారికి దానికి దాచే వడ్డీ కూడా చేసిన దానికి వచ్చే వడ్డీ కూడా వృద్ధాప్యంలో ఆర్థికంగా తోడుగా నిలుస్తుంది. ఇలా పీఎఫ్ నిబంధనల గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. కొన్నిసార్లు అయితే పెన్షన్దారులు తప్పుడు నిర్ణయాలు తీసుకొని నష్టపోతూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ సందేహాల గురించి అయితే మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. చాలామంది అనుకుంటారు పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలు అనుకుంటారు. కానీ ఈపీఎస్ నిబంధనల ప్రకారం అయితే పదవీ విరమణ వయసు 58 సంవత్సరాలకి. ప్రభుత్వ ఉద్యోగి 58 సంవత్సరాలు నిండిన తర్వాత ఇతనికైతే పదవీ విరమణ లభిస్తుంది. అయితే ఈ ఉద్యోగి 55 సంవత్సరాలు నిండిన తర్వాత జాబ్ కూడా చేసుకోవచ్చు. కానీ 55 సంవత్సరాలు నిండిన తర్వాత పీఎఫ్ ఖాతాలో అయితే నగదు జమ కాదు. 58 సంవత్సరాలకే కట్ ఆఫ్ వయసుగా వెల్లడించింది ప్రభుత్వం. అయితే చాలామంది రిటైర్మెంట్ ఉద్యోగులు అనుకుంటారు రిటైర్మెంట్ అయిన తర్వాత పీఎఫ్ నిధుల జమపై వడ్డీ రాదేమో, ఆగిపోతుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటారు. కానీ పీఎఫ్ 58 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్ అయినా కూడా పీఎఫ్ డబ్బులు 3 సంవత్సరాల పాటు వారి డబ్బుపై అయితే వడ్డీ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా 61 ఏండ్ల వరకు అయితే అతని డబ్బుకి వడ్డీ అయితే వస్తూనే ఉంటుంది. 61 సంవత్సరాలు నిండిన తర్వాత వడ్డీ ఆగిపోతుంది. అయితే ఏ వయసులో అయినా ప్రభుత్వ ఉద్యోగి జాబు మానేసిన వడ్డీ మాత్రం వస్తుంది. కానీ కొంచెం కాలం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగికి 45 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ పొందితే అతనికి 58 సంవత్సరాలు అయ్యే వరకు వడ్డీ వస్తూనే ఉంటుంది. ఒకవేళ 57 సంవత్సరాలకి గనక రిటైర్మెంట్ పొందితే ఆ ప్రభుత్వ ఉద్యోగికి 60 సంవత్సరాలు పూర్తి అయ్యే వరకు వడ్డీ వస్తూనే ఉంటుంది. రిటైర్ అయినప్పుడు వచ్చే వడ్డీ కాలం ఇలా ఇంకా ఎక్కువగా పెరుగుతూనే ఉంటాయి. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం మానేసిన లేదా మారిన ఖాతాలో వెంటనే మూసివేయరు. 3 సంవత్సరాల తర్వాత ఖాతాలో నిధులు జమ కానప్పుడు అప్పుడు ఆ ఖాతాను ఇన్యాక్టివ్ ఖాతాగా గుర్తించి ఈ ఖాతాను మూసివేస్తారు. అప్పుడు మీ పాత ఖాతా నిధులని కొత్త ఖాతాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా నిధులని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. ఉద్యోగం మానేసినప్పుడు జాయినింగ్, ఎగ్జిట్ డేట్లని నమోదు చేయడం వల్ల లైఫ్లో ఈ పెన్షన్దారులకు అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఈపీఎస్ పెన్షన్ రావాలి అంటే ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగికి 58 సంవత్సరాలు నిండగానే పెన్షన్ స్టార్ట్ అవుతుంది.
58 సంవత్సరాల తర్వాత వేరే దగ్గర ఏ జాబ్ చేసుకున్నా నెలకు పెన్షన్ మాత్రం అందుతూనే ఉంటుంది. అయితే ఈపీఎఫ్ పెన్షన్దారులకు ప్రస్తుతం ₹1000 మాత్రమే పెన్షన్ అందుతుంది. ఈ ₹1000 పెన్షను వారి కనీస అవసరాలకు కానివ్వండి, లేదా వైద్య ఖర్చులకు కానివ్వండి సరిపోవడం లేదని ఈపీఎస్ పెన్షన్దారులైతే వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వారు పెన్షన్‌ని ₹7,500 నుండి ₹7,500 ఇచ్చి అలాగే డీఏ కరువు భత్యం కూడా ఇవ్వాలని వీరైతే డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరు ₹1000 పెన్షన్‌ని 7,500గా పెంచాలన్న విషయంపై ప్రభుత్వం మాత్రము ఎలాంటి ప్రకటన అయితే ఇవ్వడం లేదు. ఈపీఎఫ్ అనేది ఒక అద్భుతమైన పొదుపు సాధనం. ఈపీఎఫ్ పెన్షన్దారులకు ఏవైనా సందేహాలు గాని ఉంటే పీఎఫ్ అధికారులను లేదా ఆర్థిక నిపుణులను అడిగి మీ సందేహాలను తీర్చుకొని మీ సురక్షితమైన భవిష్యత్తుని సాగించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా తెలంగాణలో ఉన్న, ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఈపీఎఫ్ పెన్షన్దారునికి ఈ వీడియో అయితే చేరుతుంది. అలాగే నా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఈపీఎఫ్ఓ పెన్షన్దారులకు చేరవేయడం ద్వారా వారికి చిన్న చిన్న విషయాలు తెలియకుంటే వారు తెలుసుకుంటారు. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక ఉంటే మీరు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోవడం ద్వారా మీకు నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్కు చేరడం జరుగుతుంది.